నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నగరంలో శోభాయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ గణపతి బావి ఎంచా ఉమ్మెడ వద్ద నిమజ్జన ఏర్పాట్లను సందర్శించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సిపి సాయి జిల్లా వ్యాప్తంగా నిరసనలకు దిగిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాజకీయ కక్షతోనే కాళేశ్వరంపై సిబిఐ వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సిపి సాయి చైతన్యతో కలిసి శోభాయాత్ర రూట్ మ్యాప్ను పరిశీలించిన ఆయన ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఇతర అధికారులతో కలిసి ప్రత్యేక బస్సులో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం వినాయక శోభాయాత్ర కొనసాగే మార్గాలను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే ఎంచా శివారులోని గోదావరి బ్రిడ్జి వరకు గల మార్గాన్ని పరిశీలించారు. ఈ మార్గంలో దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను పైకి బిగించాలని సూచించారు. జాన్కంపేట్ రైల్వే క్రాసింగ్ మీదుగా 8 అడుగులకు పైబడి ఎత్తు కలిగిన విగ్రహాలను తరలించే వీలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంగా నందిపేట మండలంలోని ఉమ్మెడ గోదావరి బ్రిడ్జి వద్ద భారీ విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మెడ మార్గాన్ని బ్రిడ్జి వద్ద గోదావరి ప్రవాహాన్ని పరిశీలించారు. ఎంచా గోదావరి బ్రిడ్జితో పాటు ఉమ్మెడ వద్ద భారీ విగ్రహాల నిమజ్జనం కోసం సరిపడా క్రేన్లను అందుబాటులో ఉంచాలని, తగిన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని, జనరేటర్, అంబులెన్స్, మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని గణపతుల బావి వద్ద అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సార్వజనిక్ గణేష్ మండలి ప్రతినిధులతో కలిసి నిమజ్జన ఏర్పాట్ల విషయమై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య సమాలోచనలు జరిపారు. వినాయక నిమజ్జన శోభాయాత్రకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో శోభాయాత్ర సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అధికారులకు సూచించారు. ప్రధానంగా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, భైన్సా డివిజన్ సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఏసీపీలు రాజా వెంకటరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మస్తాన్ అలీ, మున్సిపల్, ఆర్ఐన్బి, అగ్నిమాపక, ఫిషరీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. బోధన్ నియోజకవర్గంలో జరిగిన పంట నష్టం, ఆస్తి నష్టంపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. బోధన్ నియోజకవర్గంలోని సాలురా మండల పరిధిలోని ఖాజాపూర్, హుంసా, మందర్నా గ్రామాల్లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పర్యటించారు.
గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను, రోడ్లను, నివాస గృహాలను పరిశీలించారు. రైతులతో ముచ్చటించి జరిగిన నష్టంపై విచారణ వ్యక్తం చేశారు. ఎవరూ అధైర్యపడవద్దని ఆయన ఓదార్చారు. ప్రభుత్వం తరపున రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా జరిగిన విపత్తును సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళతానని ఆయన అన్నారు. ఈ నెల 9న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చకొచ్చే విధంగా చూస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శంకర్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ శశిభూషణ్, ఎలక్ట్రికల్ డీఈ ముక్తార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవి, హుంసా మాజీ ఎంపీటీసీ శివకుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇల్తెపు శంకర్, అల్లి రమేష్, నాగేశ్వరరావు, నాగరాజు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇంత తొందరలో ఇంత వానబడ్డ ల్యాండ్లు సర్వే చేసి ఏ పంట ఎంత పోయిందో రికార్డ్స్ ఇచ్చారు. ఎన్ని ట్రాన్స్ఫార్మర్ పోయినాయి, ఎన్ని పోల్స్ పోయినాయి, ఎక్కడ కరెంటు వైర్లు కూడా పోయినాయి అని చెప్తా ఉన్నారు. ఈ ఊళ్ళో అయితే ఇవన్నీ ఇచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు కానీ, అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఇవన్నీ ఒక 3 రోజుల లోపల ఎక్కడ కూడా రైతుకు ఒక ఎకరం మిస్ కాకుండా తప్పకుండా ఇవ్వాలని మేము పంపుతా ఉన్నాం ప్రతిపాదనలు. ఈ ఇష్యూ మన ఓన్లీ సాలూరా మండలికే కాదు, మొత్తం తెలంగాణ ఇష్యూ కాబట్టి తప్పనిసరిగా రేపు 9th రోజు క్యాబినెట్ ఉంది. ఆ క్యాబినెట్లో ఏ విధంగా ఏ పంటకి ఏం చేస్తారో డిసిషన్ తీసుకుంటారు. అదేవిధంగా డ్రిప్స్ కూడా ఈ కన్సల్ట్ అధికారులకు చెప్తున్నాం. డ్రిప్స్ ఏదైనా ఫస్ట్ ప్రియారిటీలో డ్రిప్ కూడా ఇవ్వాలని నేను మన రైతులకు చెప్తా ఉన్నాను. అదేవిధంగా రెండో పంట కూడా మరి మీరు ఎప్పటి వరకు వేసుకుంటారు, మీకు ఎప్పటి వరకు ఏదన్నా ట్రాన్స్ఫార్మర్స్ పోవటానికి ఇబ్బంది అని చెప్తా ఉన్నారు వేరే గ్రామాల్లో. మరి బహుశా మీ గ్రామాలకు కూడా అదే ఉంటుంది. దాన్ని బట్టి మీకు ట్రాన్స్ఫార్మర్ అయితే రెడీ ఉంటాయి. మీరు ఎప్పుడంటే అప్పుడు మీకు పోవటానికి సౌకర్యం అంటే ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేస్తారు. రెంజల్ మండలంలోని తాడిబిలోలి, బోర్గాం, కందకుర్తి, నీలా గ్రామాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహించి పంట పొలాలు నీట మునిగాయి. అనేక నివాస గృహాల్లోకి వరద నీరు వచ్చి చేరగా రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డి వరద బాధిత గ్రామాల్లో పర్యటించారు. నీట మునిగి దెబ్బతిన్న పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. వీలైనంత త్వరగా విద్యుత్ లైన్లను సరిచేయాలని, రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత 40 ఏళ్లలో లేని విధంగా గోదావరిలో వరద నీటి ప్రవాహం పెరిగి పంట పొలాలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడొచ్చిన వరదలకు సుమారు 2500 ఎకరాల్లో సోయా, వరి, చెరుకు పంటలు పూర్తిగా నష్టపోయాయని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే సందర్శించి జరిగిన నష్టంపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొబీన్ ఖాన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, పంచాయతీరాజ్ డీఈ వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయ శాఖ అధికారి సిద్ధిరామేశ్వర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాములు, ధనుంజయ్, నితిన్, సాయిబాబా గౌడ్, మోహన్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ క్రమశిక్షణా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ వ్యవహారం రాజకీయ రంగంలో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గతంలో ఇటీవల సంచలన వ్యాఖ్యలు పార్టీ శ్రేణులపై చేయడంతో పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు పార్టీ క్రమశిక్షణా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్, రవీంద్రరావులు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ కవిత పార్టీ వ్యతిరేక కార్యక్రమాలతో పాటు వ్యవహార శైలి తీరుపై కవితను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు
వ్యాఖ్యలు చేశారని అన్నారు. పార్టీలో దయ్యాలున్నాయంటూ వ్యాఖ్యానించిన కవిత కాళేశ్వరంపై సిబిఐ విచారణ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావులతో పాటు ఇతరులు కారణమని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ వ్యవహారం రాజకీయ రంగంలో చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన వరదల వల్ల నష్టంపై జరిగిన రివ్యూ మీటింగ్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టం జరిగిన ఎల్లారెడ్డి నియోజకవర్గానికి స్పెషల్ ప్యాకేజీ ఫండ్స్ 300 కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. రాష్ట్ర సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన వర్షాలు, వరద నష్టంపై నిర్వహించబడిన సమీక్షా సమావేశంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఏర్పడిన పంట ఆస్తి నష్టం అంశంపై ఈ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షలో కేబినెట్ మంత్రులు ప్రత్యక్షంగా హాజరు కాగా రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ తమ నియోజకవర్గంలో వచ్చిన నష్టాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంట నష్టాలు, రోడ్లు, చెరువులు, ఇల్లు, ప్రాజెక్టులు మరియు ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టాలను స్పష్టంగా వివరించారు. తక్షణ పరిహార చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అవసరమైన మద్దతు అందించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి స్పెషల్ ప్యాకేజీ ఫండ్స్ 300 కోట్లు మంజూరు చేయాలని సీఎంను కోరారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాలు, వరదలకు జరిగిన నష్టంపై ఎమ్మెల్యే పూర్తి నివేదిక అందించారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ సిగ్గుచేటని, ఈ దర్యాప్తు వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు శిల్పరాజు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డిలు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పేదొకటి, చేసేదొకటిని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు శిల్పరాజు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపుతోనే కాళేశ్వరంపై నిందలు వేస్తున్నారని అన్నారు. ఎన్నికలున్నాయంటే చాలు కాళేశ్వరాన్ని ముందు పెట్టి ఓట్లు దండుకుంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వమని ధ్వజమెత్తారు. సిబిఐ దర్యాప్తు వెనుక రేవంత్, చంద్రబాబుల హస్తమున్నట్లు తెలుస్తోందని వారు అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఒకటి కాకుంటే సిబిఐకి ఎందుకు అప్పగిస్తారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుండెకాయ వంటిదని, తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలన్న ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రపంచమంతా చెప్పుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిందలు వేసి కాళేశ్వరం ప్రాజెక్టుని ఎలా కూల్చాలో చూస్తోందని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో నాయకులు సత్యప్రకాష్, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, గాండ్లలింగం, చింతకాయల రాజు తదితరులు పాల్గొన్నారు. సిబిఐకి అప్పగించి కావాలని కేసీఆర్ సద్దాయించామని, ఎందుకంటే ముంగట స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇటు పార్టీని బదనాం చేశాడు, కేసీఆర్ని బదనాం చేసి స్థానిక సంస్థల లబ్ధి పొందే ఉద్దేశంతో కావాలని చేస్తున్న కుట్ర కేసీఆర్పై ఖాళీ కక్ష సాధింపు చర్య. ఎందుకంటే కేసీఆర్ రైతులకు ఇబ్బందులు ఉన్నాయనే కాళేశ్వరం కట్టిండు. కేసీఆర్ రాకముందు మన వ్యవసాయం ఎత్తుండే, రైతుల పరిస్థితి ఎత్తుండే, ఇప్పుడు ఎట్లా మారింది. సో కేసీఆర్ చేసింది అందరు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అందరు కేసీఆర్ గుర్తు చేసి కేసీఆర్ బాగుండే, కేసీఆర్ పనులే బాగుండే, టైంకు రైతు బంధు, యూరియా, ఎటువంటి ఇబ్బందులు లేకుండే. ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి ఇటు కరెంట్ ఇబ్బందులు, యూరియా ఇబ్బందులు, ఒక రైతు బంధు టైం కాదు, ఆయన చెప్పిన హామీలు కరెక్ట్ లేవు, ఏ ఒక్క హామీ కూడా కరెక్ట్ నెరవేర్చలేదని చెప్పేసి ప్రజల్లో మొత్తం వ్యతిరేకత కాంగ్రెస్. ఆ వ్యతిరేకత పోవాలని చెప్పేసి ఈ అంశాన్ని ఏదైతే మన కాళేశ్వరం అంశం ఉందో దాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో చర్చించకుండా ఇన్ని రోజులు ఆపి సడన్గా ఎలక్షన్ మూవ్మెంట్ తీసుకొచ్చి దాన్ని సిబిఐకి అప్పగించి ఎలక్షన్ లబ్ధి కోసం, కేసీఆర్ మీద కక్ష సాధింపు కోసమే ఇది చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని మేము గట్టిగా చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము అందరం కేసీఆర్ వెంట ఉంటాం. ఖచ్చితంగా ఇది ఆయన చేసిన అబద్ధ ప్రచారాన్ని మేము తిప్పికొట్టి కాంగ్రెస్కు పుట్టగత్తు లేకుండా చేస్తాం. నెక్స్ట్ కాంగ్రెస్ తెలంగాణలో కనిపించకుండా కూడా చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాల పట్ల వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారు పార్టీలో ఉన్న ఎవరైనా సరే సస్పెన్షన్ తప్పదని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలందరికీ ఇది వర్తిస్తోందని ఎక్కడా కూడా పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయకూడదని స్పష్టం చేశారు. ఆమె 10 ఏళ్ల పాటు నిజామాబాద్ ఎంపీగా ఎన్నో సేవలందించినప్పటికీ పార్టీ సిద్ధాంతాలకు నియామకాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే సహించేది లేదని, అందుకే ఆమె సస్పెండ్కు గురైనట్లు తెలిపారు. ఇక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 18 నెలల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేక విఫలమయ్యారని ఆయన విమర్శించారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. అసలు 18 నెలలు గడిచిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనులు చేశారో బహిరంగంగా ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు సిర్పరాజు, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ తదితరులు పాల్గొన్నారు. తన కుమారుడైనా తన కుమార్తెైనా మనం కష్టపడి నిర్వహించిన పార్టీకి ఎవరు నష్టం కలిగించినా వదిలిపెట్టడం అనే ఒక మెసేజ్ ఈ రాష్ట్ర ప్రజలకు అందించేటువంటి మహనీయుడు కేసీఆర్ గారు. అలాంటి నాయకుడికి ఆ దేశం నిర్ణయానికి ముక్తకంఠంగా పార్టీ శ్రేణులు స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కేసులు సిబిఐకి అప్పగించిన తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు మరి మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి కూడా దీన్ని సక్సెస్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదేమైనా ఇక్కడి నుంచి ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చారు, నాయకులకు ఒక మెసేజ్ ఇచ్చారు కేసీఆర్ గారు. ఎవరైతే పార్టీ కోసం శ్రమిస్తారో ఏదైతే పార్టీ కోసం కష్టపడతారో వాళ్ళకి మాత్రమే భవిష్యత్తు ఉంటుంది ఒక మెసేజ్ వారు ఇచ్చారు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ 6 నెలల పార్టీని అండదండగా ఉండి పార్టీకి జవసత్వాలు ఇస్తూ ఓడిపోయినా కానీ కార్యకర్తలు ఉత్సాహాలతో మద్దతు తరుణంలో మరి హరీష్ రావు గారి మీద చేసిన ఆరోపణ కూడా మేము ఖండిస్తున్నాం. అది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కానీ ఏ కార్యకర్త కానీ పెద్ద పెద్ద నాయకుడిని కానీ పార్టీ వ్యతిరేకంగా వెళ్తే సహించేది లేదనే ఒక మెసేజ్ కేసీఆర్ గారు ఇచ్చింది. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు మేమందరూ కూర్చొని మరి దీన్ని స్వాగతిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. లండన్లో గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన కుటుంబాలు సమిష్టిగా మండపాన్ని ఏర్పాటు చేసుకుని సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వేడుకలు జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఇదే విధంగా విదేశాల్లోనూ ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. లండన్లో వినాయక చవితి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెలుగువారంతా ఏకమై ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకుని గణపతి మండపాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నరేష్ మేడిచెట్టి ఆధ్వర్యంలో 200 మంది సభ్యులతో ప్రతినిత్యం ఘనంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ మనం ఎక్కడ ఉన్నా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పాటించాలని అన్నారు. కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవాలని అన్నారు. లడ్డూ వేలం పాటలో 3,60,000కు సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన బాణాల వేదశ్రీ సొంతం చేసుకున్నారు. అదేవిధంగా 5 గ్రాముల గోల్డ్ లక్కీ డ్రాలో బండి అఖిల్కు అదృష్టం వరించింది. ఈ కార్యక్రమంలో బండి అఖిల్, చరణ్, కార్తిక్, అన్విత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. Bal Gangadhar Tilak introduced it, and now it's a sign of equality and unity, fighting for peace and prosperity. That is what Shri Ganesha's puja and events means. I'm glad that my friend has decided in his house to bring Ganesha ji and then celebrate it. Of Ganesha ji's celebrations and also on the India Independence Day. So I equally congratulate everybody on this occasion. It is very special in the way it is being celebrated. As everybody is here from all the different communities, different religions, that message, especially not just here, back home,
I think that is very important that we make this message spread as much as we can. ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని నుడా చైర్మన్ కేశవేణు అన్నారు. ఆయన మృతి తీరని లోటు అని నివాళులు అర్పించారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు అధ్యక్షతన పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నుడా చైర్మన్ కేశవేణు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి అని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని, ప్రజల మధ్య తేడా చూడకుండా అందరూ అభివృద్ధి చెందాలని ఆలోచించే వ్యక్తి అని ఆయన తెలియజేశారు. అందులో భాగంగా విద్యార్థుల కొరకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్, ఆరోగ్యశ్రీని తీసుకువచ్చి వైద్యానికి అయ్యే ఖర్చు సులభతరం చేయటం జరిగిందని అన్నారు. అదేవిధంగా 108, 102, 104 అంబులెన్స్లను తీసుకువచ్చి క్షతగాత్రులను నిమిషాలలో ఆసుపత్రికి తీసుకువచ్చే రవాణా వ్యవస్థను తీసుకువచ్చిన మహనీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన కొనియాడారు. రైతులకు ఉచిత 24 గంటల కరెంటును అందించిన గొప్ప నాయకుడని అన్నారు. ఆనాడు ప్రతి ఒక్కరూ రాజశేఖర్ రెడ్డి లేరు అన్న మాటను జీర్ణించుకోలేకపోయారని, ఆయన లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదని కేశవేణు నివాళులు అర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్, జెండాగుడి చైర్మన్ ప్రమోద్, పుప్పాల విజయ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన ఒక మంచి ముఖ్యమంత్రిగా ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు అలాగే రైతులకు ఆయన చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం భవిష్యత్తు ఏ ముఖ్యమంత్రి కూడా అటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. రైతులకు ఉచిత కరెంటే కానీ, పేదలకు అంబులెన్స్ 104 అంబులెన్సే కానీ, అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద పెట్టిన ఈ సేవలు, అలాగే మన విద్యార్థులకు ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, దీనివల్ల ఎన్నో కుటుంబాలు లాభపడి ఈరోజు చాలామంది యువకులు డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ ఎన్నో ఉన్నత శిఖరాలను అనుభవించి ఆయన సేవలను ఇప్పటికీ కొనియాడుతున్నారు. అలాగే ముస్లిమ్స్ కూడా 4% మైనార్టీ రిజర్వేషన్స్ కానీ, దానివల్ల కూడా చాలామంది పేద ముస్లిం విద్యార్థులు వారి చదువుకొని ఈరోజు చాలామంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అనేక మంచి మంచి శిఖరాలను నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆయన చేసిన సేవలు అప్పటి మాజీ సీఎం కేసీఆర్ను రాజకీయంగా దెబ్బతీయాలనే ప్రయత్నంలో భాగమే సిబిఐ దర్యాప్తుకు కారణమని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విచారణను నిలిపివేయాలని, లేదంటే ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని తల్లి తెలంగాణ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి ధర్నాకు దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చేపట్టిన విచారణ నివేదికను అసెంబ్లీలో పెట్టడమే గాక ఈ కేసును సిబిఐకి అప్పగించడంలో కుట్రలు దాగి ఉన్నాయని ఆరోపించారు. రాజకీయంగా కేసీఆర్ను ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు బనాయించాలని ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను మరిచి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి జగన్, టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు సెక్రకొండ కృష్ణ, నల్లవెల్లి సాయిలు, మహిళా విభాగం అధ్యక్షురాలు పుప్పాల గీత, సరిత, డిచ్పల్లి ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు నీరళి పద్మారావు, 7 మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దయచేసి ఫ్యూచర్ లో కూడా మళ్ళీ కేసీఆర్ వస్తేనే మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుంది. కేసీఆర్ లేకుంటే ఈ ఇద్దరు దొంగలు, తోడు దొంగలు బీజేపీ కాంగ్రెస్ మొత్తం పంచుకొని తింటుంది తప్ప
వాళ్ళకి ఇచ్చేదేమీ లేదు. దయచేసి చెప్తున్నా మీ అందరికీ కూడా, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇలా హరీష్ రావును కేసీఆర్ గారిని బదనాం చేయాలా, జైలు పంపించిన కార్యక్రమం పెడుతున్నాడు. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి నీకు బీజేపీ ఉందని, కాంగ్రెస్ పార్టీ ఉందని నువ్వు బాగా విర్రవీగుతున్నావు. ఇవేవి ఉండే కష్టం వచ్చినప్పుడు నీకు ఏవి ఉండే ఎవరు ఆదుకోడు నీకు. నువ్వు చేసే దుర్మార్గాలు ఒట్టికి లేవు, చాలా చేస్తున్నాను దుర్మార్గాలు. ఈ దుర్మార్గాలను చూస్తున్న ప్రజలు, నేను చూస్తున్నా సోషల్ మీడియాలో చూస్తున్నా. నేను ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అన్ని బూతులు అంటలేరు, అన్ని బూతులు పడుతున్నారు సిగ్గు లేకుండా. ఒక క్షణం కూడా ఎవరైతే నీకు రాజీనామా చేసిపోతున్నాడు నీకు సిగ్గు ఎక్కువ లేదు కాబట్టి వాటి చేస్తున్నాను. ప్రతిరోజు చూస్తే ప్రతిరోజు కేసీఆర్ వేయడం, కేసీఆర్ తిట్టడం తప్ప వేరేం లేదు. నేను మనం చేస్తున్న అందరూ కూడా ఈ వ్యక్తి చేసే పరిపాలన ఒక్క వ్యక్తి కూడా సంతోషపడతలేడు, ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉన్నారు. నవిపేట్ శ్రీ భారత జ్యోతి గణేష్ మండలి అర్ధశతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మండలి వ్యవస్థాపకులను, దాతలను ఘనంగా సన్మానించారు. నవిపేట్ మండల కేంద్రంలో శ్రీ భారత జ్యోతి గణేష్ మండలి ఏర్పాటై 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వ్యవస్థాపకులైన కాలనీ వాసులను ప్రస్తుత నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం విగ్రహదాత లోకం సందీప్ను అన్నదానం నిర్వహించిన ముల్కం నర్సయ్య, అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన తాళ్ల శ్రీకాంత్ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. నిర్విఘ్నంగా 50 ఏళ్ల నుండి వినాయక చవితి సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేసుకుని గణనాథునికి పూజలు నిర్వహిస్తున్నారు ఆ కాలనీ వాసులు. నిత్యం ప్రజల ఆరోగ్యం కోసం శ్రమించే పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి వారికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా గణేష్ మండప నిర్వాహకులు మాట్లాడుతూ, ఎక్కడా లేని విధంగా 50 ఏళ్ల నుండి ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అయితే తర్వాతి తరం తమను ఆదర్శంగా తీసుకుని పండుగను ఘనంగా జరుపుకోవటం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఎప్పటికీ శ్రీ భారతీ జ్యోతి గణేష్ మండలి ఇలానే కొనసాగాలని, కాలనీ వాసులు కలిసి మలిసి పండుగలు జరుపుకోవాలని కోరారు. అనంతరం విగ్రహదాత లోకం సందీప్ మాట్లాడుతూ, అప్పటి వ్యవస్థాపకులను ఆదర్శంగా తీసుకుని గణేష్ మండలిని విజయవంతంలో కొనసాగిస్తామని అన్నారు. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వ్యవస్థాపకులకు, కాలనీ వాసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత శ్రీ భారత జ్యోతి గణేష్ మండలి నిర్వాహకులు బునాది ప్రవీణ్, వంశీకృష్ణ, శ్రీకాంత్, శివకృష్ణ, రవి, ప్రసాద్, మోహన్తో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని ప్రకృతిలో దొరికే సహజమైనటువంటి వనరులను ఉపయోగించుకొని, ఫర్ ఎగ్జాంపుల్ పచ్చిగడ్డి, ఆ చెరువులు పోతే కలువ పూలు, ఇలాంటి అన్ని తెచ్చి రాత్రింబవళ్ళు కష్టపడి డెకరేషన్ చేసేవాళ్ళు. భారత్ జ్యోతి గణేష్ మండలి పెట్టినప్పుడు కొన్ని సంవత్సరాల వరకు #1 భారత్ జ్యోతి గణేష్ మండలి ఉంది. డెకరేషన్ చూడడానికే ఊరంతా తల్లి వచ్చేవాళ్ళు. ఎంత అద్భుతంగా చేశారు. చిన్న చిన్న పిల్లలు కూడా నేనున్నాను అని పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. మళ్ళీ ఏదైతే ఉండేనో అంతకుముందు అంతకన్నా వైభవంగా మళ్ళీ ప్రతిష్ట. అంటే అలా రాత్రనక పగలనక కష్టపడే వాళ్ళం. అమ్మ తిట్టేది, నాన్న తిట్టేది, వీళ్ళకి ఏం పని లేదు, మన లేదు, అక్కడ పోయి కూర్చుంటారు. పీడ మేమే తెచ్చేవాళ్ళం, అలుకు మేమే, చీపురు మేమే పట్టేవాళ్ళం. అంత కష్టపడేవాళ్ళం. ఇప్పుడు కష్టం లేకున్నా కానీ వనరులు అయితే చేకూర్చాలి కదా, అలా చేకూర్చు అద్భుతంగా ఈ ఏదైతే పరంపర కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కాంగ్రెస్ సర్కార్ రాజకీయ కక్షతోనే కుట్రకు తెరలేపిందని ఆరోపిస్తూ గులాబీ శ్రేణులు నిరసనలకు దిగారు. కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తునకు నిరసనగా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేపట్టి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం చేయిస్తున్న సిబిఐ దర్యాప్తు రాజకీయ కక్ష అని ఆరోపించారు. వెంటనే సిబిఐ విచారణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కోటగిరి, పొతంగల్ మండల కేంద్రాలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. పొతంగల్ మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు,
ఎంఏ హకీం మాట్లాడుతూ కాళేశ్వరానికి సంబంధించిన కేసును రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనంతో సీబీఐకి అప్పగిస్తోందని అన్నారు. సీబీఐకి వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్క రోజులోనే మాట ఎందుకు మార్చారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విచారణను ఉపసంహరించుకోకపోతే రానున్న రోజుల్లో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఫారూక్, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎంఏ హకీం, తేళ్ల రవికుమార్, నాయకులు మోరకిషన్, దేవేందర్, నవీన్, సమీర్, అరవింద్, గంగాప్రసాద్ గౌడ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్ఛార్జ్ గాండ్ల మధు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా మాజీ సీఎం కేసీఆర్ను, మాజీ మంత్రి హరీష్ రావును ఈ కేసులో ఇరికించేందుకు సీబీఐ విచారణ పేరుతో నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సీబీఐ విచారణను తప్పుపట్టిన సీఎం రేవంత్ రెడ్డి తిరిగి ఈ కేసును సీబీఐకి అప్పగించడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు దౌర్ సాయిలు, సిరిగాది శేఖర్, రవికిరణ్, గౌరాజీ హనుమాన్లు, నీరళి సాయిలు, శంకరి వీరయ్య, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దుబ్బతాండ అంగన్వాడీ కేంద్రాన్ని కేంద్ర బృందం అధికారులు పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం సక్రమంగా కొనసాగుతుండటంతో అంగన్వాడీ టీచర్ పనితీరును కేంద్ర బృందం ప్రశంసించింది. ఎడపల్లి మండలంలోని దువ్వతాండ అంగన్వాడీ కేంద్రాన్ని కేంద్రం నుండి వచ్చిన అధికారుల బృందం పరిశీలించింది. అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు, గర్భవతులకు పౌష్టికాహారం సక్రమంగా కేంద్రాలలో అందించే తీరుపై కేంద్ర బృందం పరిశీలించింది. పౌష్టికాహార లోపం ఉన్న పిల్లల ఎదుగుదల, దాన్ని రికార్డులలో నమోదు ప్రక్రియ సక్రమంగా ఉందో లేదో అని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్ అంశాలను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం అధికారులు మాట్లాడుతూ పిల్లల ఎదుగుదల, మానసిక వికాసానికి ఆటపాటల ద్వారా పిల్లలను ఆకట్టుకోవాలని సూచించారు. అంగన్వాడీ టీచర్ శారద పనితీరును ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ ఐసీడీఎస్ డిప్యూటీ డైరెక్టర్ ఓంప్రకాష్ సహా ప్రతినిధులు రాజేష్, చంద్రకాంత్, జిల్లా బీడబ్ల్యూ రసూల్ బి, సిడిపిఓ పద్మ, పర్యవేక్షకురాలు సావిత్రి, పౌష్టికాహార ఆన్లైన్ పర్యవేక్షకులు నరేష్, గ్రామస్తులు ఉన్నారు. सुपूजित ग्राम पंचायतों का पर्यवेक्षण किया जा रहा था। हम राजस्थान से आए हैं यहाँ पर, 4 डिस्ट्रिक्ट में हमारी 4 अलग अलग टीमें हैं। तो हम निजामाबाद आए, मैं राजस्थान जोधपुर से हूँ डिप्टी डायरेक्टर। और सुपूजित ग्राम पंचायतों पे जितने कम्युनिटी में क्या अवेयरनेस हुआ, कम्युनिटी में सुपूजित ग्राम पंचायत से कितना परिवर्तन आया और सेंटर्स पे क्या क्या गतिविधियाँ हो रही, इसकी हमें जानकारी करनी। दूसरा, जो पोषण ट्रैकर ऐप में ये भर रहे हैं वो और एक्चुअल में इनकी स्थिति क्या है, उनका मिलान करना होता है। यह काफ़ी अच्छा पाया गया। सेंटर जो है उसमें जो भौतिक सत्यापन हमने किया उसमें पोषण ट्रैकर ऐप में और फिजिकली में ज़्यादा अंतर नहीं है, बाकी अच्छा पाया गया। और उनकी जो एक्टिविटीज है प्री स्कूल एजुकेशन वगैरह वो भी एक बढ़िया है। थैंक यू। మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును.
నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఖాతాల్లో నగదును జమ చేసింది. దీంతో వారు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కమ్మర్పల్లి మండలం హసకొత్తూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరై నిర్మించుకున్న లబ్ధిదారుల ఖాతాలో 5గురికి 1,00,000 చొప్పున, మరొకరికి 3 లక్షల చొప్పున రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. దీంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగల ప్రవీణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు రేవతి గంగాధర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు గోపిటి లింగారెడ్డి, కుందేటి శ్రీనివాస్, మోదిని శ్రీధర్, మంద భాగ్య, లలిత, కాంగ్రెస్ నాయకులు ఏనుగు మనోహర్, పెద్ది సృజన్, ఎడ్ల శ్రీకాంత్, మేకల క్రాంతి, ధర్మయ్య, శ్రీనివాస్, రాజేశ్వర్, రమేష్, రాజారాం, మురళి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నిత్యం భక్తుల పూజలు అందుకుంటూ శుభం కరోతి కళ్యాణ గణపతి కొంగు బంగారంగా మారాడు. గణేష్ నవరాత్రుల సందర్భంగా శుభం కరోతి గణపతి ఆలయంలో మంగళవారం నాడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరాస్తా మున్సిపల్ కార్యాలయం ఎదుట గల శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయంలో గణేష్ నవరాత్రులను పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలతో పాటు హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలలో పాల్గొన్నారు. నిత్యం భక్తులచే విశేష పూజలు అందుకుంటున్న గణనాథుడు తాము కోరుకున్న కోరికలను నెరవేరుస్తుండటంతో భక్తుల పాలిట కొంగు బంగారంగా మారాడు. దీంతో నిత్యం అధిక సంఖ్యలో భక్తులు శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయానికి తరలివచ్చి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరటంతో నిత్యం వందలాది మంది భక్తులు తమకు తోచినంత సేవలు అందిస్తున్నారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు, హోమం అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లౌడ్ బరస్ట్ మూలంగా భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల ఎకరాల్లో వరి, సోయా, మొక్కజొన్న, పత్తి, చెరుకు, నివాస గృహాలు నష్టపోయిన వారిని వెంటనే ఆదుకోవాలని ఏఐయుకేఎస్ వి ప్రభాకర్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. పత్తిపై రద్దు చేసిన దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలో గత నెల 27వ తేదీన క్లౌడ్ బరస్ట్ మూలంగా కురిసిన భారీ వర్షాల్లో రాష్ట్రం, దేశం కామారెడ్డి వైపు చూసే విధంగా నష్టం జరిగిందని, సుమారు నివాస గృహాల్లో 5-6 ఫీట్లు నీళ్లు ప్రవహించాయి. మామిడి చెట్లను కూకటి వేళ్లతో పెకిలించి సుమారు 2 కిలోమీటర్ల దూరం కొట్టుకు వచ్చిన దృశ్యాలను ఏఐయుకేఎస్ ప్రతినిధి బృందం పరిశీలించింది. ఆరుమూరు పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారుగా 82 మండలాల్లో ఈ భారీ వర్షాల్లో కోట్లాది రూపాయలు పంటలు నష్టపోయాయని, ప్రాణ నష్టం కూడా జరిగిందని గుర్తు చేశారు. కామారెడ్డి, ధర్పల్లి, సిరికొండ, రెంజల్ మండలాల పరిధిలో నష్టాన్ని పరిశీలించడానికి వెళ్లిన తమ అఖిల భారత ఐక్య రైతు సంఘం బృందానికి రైతాంగం దాదాపుగా 70 సంవత్సరాల నుంచి కూడా ఇంత స్థాయిలో నష్టం జరగలేదని అన్నారు. కానీ ఈ భారీ వర్షాల మూలంగా లెక్కకు మించిన నష్టాన్ని
ప్రజలు చవి చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డిలో ఉదయం పూట కాబట్టి ప్రాణ నష్టం తక్కువగా జరిగిందని, ఇంటి ముందు పార్కింగ్ చేసిన కార్లు సైతం కొట్టుకుపోయాయని, కట్టుబట్టలతో బ్రతుకు జీవుడా అని 2 అంతస్తుల బంగ్లాలపై గంటల తరబడి ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని గడిపారని అన్నారు. నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని రద్దు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర మహాసభలు డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ సెప్టెంబర్ 8న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయాలని పిలుపునిచ్చిందని ఆయన తెలిపారు. పిలుపును రైతాంగం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. లక్షల ఎకరాల్లో నష్టపోయింది. 70,000 రూపాయలు ఇవాళ ఒక ఎకరాన నష్టపోయిండ్రు. వరి ఇవాళ మొత్తం గంగలో పోయింది. కాబట్టి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 1,00,000 నుంచి 1,50,000 ఎకరాలు అన్ని రకాల పంటలు నష్టపోయాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దానికి వరికి అయితే 50,000, సోయా లాంటిదైతే 70,000. అట్లాగే దీనికి ఏదైతే 1 ఫీటు 1/2 ఫీటు మందం ఉసుక మేడలు వేస్తే దానికి ఎకరాన 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రాణ నష్టానికి 20 లక్షలు అని చెప్పి చెప్పాం. ఇది ఒక వెలుగైతే దీని నిండా మునిగిన రైతాంగాన్ని ఆదుకోవాలి. కుటుంబాలని ఏదైతే కామారెడ్డి లాంటి కుటుంబం ఇళ్లలో 5 ఫీట్లు 6 ఫీట్లు నీళ్ళు వచ్చిన ఇళ్లలో 10 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. కాబట్టి వెంటనే తక్షణ యుద్ధ ప్రాతిపదిక పైన నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. తిరుమల తిరుపతిగా పేరొందిన జెండా బాలాజీ ఆలయంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు తరలి రావటంతో గోవింద నామస్మరణతో ఆలయం మారుమ్రోగుతోంది. నగరంలోని జెండాగలీలో గల అతి పురాతన ఆలయం జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని జెండాను దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మారుమ్రోగుతోంది. ఆలయ ప్రాంగణంలో అన్ని రకాల ఆట వస్తువులు తదితర సామాగ్రిని పిల్లలు పెద్దల కోసం జాతర ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి వెంకటేశ్వర స్వామికి నిర్వహించే పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. జెండా జాతరను పురస్కరించుకొని తిరుపతి నుండి వచ్చిన జెండాకు భక్తులు స్వామివారికి ప్రీతికరమైన చక్కెర జెండాలను సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అతి పురాతనమైన జెండా బాలాజీ ఆలయం ఎంతో మహిమగలదని ఆలయ అర్చకులు తెలిపారు. ఆలయాన్ని దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించిన భక్తులు మాట్లాడుతూ జెండా బాలాజీ ఆలయాన్ని దర్శించుకుంటే తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నట్లేనని తెలిపారు. స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి కోరిన కోరికలు కోరితే నెరవేరుస్తున్నాడని, దీంతో భక్తులందరికీ కొంగు బంగారంగా మారాడని వారు తెలిపారు. గణనాథుడు ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంచాలని పూజలు నిర్వహించినట్లు పద్మశాలి నగర అధ్యక్షుడు పెంట దత్తాత్రి తెలిపారు. గణేష్ నిమజ్జన ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన కోరారు. నగరంలోని కోటగల్లీలో గల మార్కండేయ మందిరంలో ప్రతిష్ఠించిన వినాయకునికి పద్మశాలి నగర అధ్యక్షుడు పెంట దత్తాత్రి దంపతులు కలిసి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు ప్రజలందరి విఘ్నాలు తొలగించాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. పద్మశాలి కుల బాంధవులతో పాటు ప్రజలందరూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన కోరారు. ఈ పూజా కార్యక్రమాలలో పద్మశాలి నగర కమిటీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినాన్ని పాటిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షన్స్ అండ్ పర్సన్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలకు ఎంపీలకు 2 పెన్షన్లు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం 40 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసిన వారికి మాత్రం పెన్షన్ లేదనటం దారుణమని యూనియన్ ప్రతినిధులు ఆరోపించారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి తమకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నో పోరాటాలు చేస్తున్నప్పటికీ కేంద్రం స్పందించకపోవటం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్, జిల్లా నాయకులు శిల్ప హనుమాన్లు, రాధాకిషన్, సాంబశివరావు, బాలదుర్గయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో మత్తు పదార్థాలకు అలవాటు పడి అరాచకాలు పెరుగుతున్నందున వాటిని అరికట్టాలని సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్కు వినతి పత్రాలిచ్చి సమస్య తీవ్రతను వివరించడం జరిగిందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు తెలిపారు. ప్రధానంగా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో కొంతమంది యువకులు అరాచకవాద గుంపులుగా చేరి రాత్రి సమయాల్లో ప్రయాణికులపైన దాడులు చేస్తున్నారని, వారి వద్ద నుండి డబ్బులను, బంగారు నగలు లాగేసుకుంటూ గాయపరుస్తున్నారని అన్నారు. గంజాయి తదితర పదార్థాల వాడకం రైల్వే స్టేషన్తో పాటు నాగారం, బస్టాండ్, ఆటోనగర్, చంద్రశేఖర్ కాలనీ, గౌతమ్ నగర్ తదితర ప్రాంతాల్లో అడ్డాలుగా మార్చుకుని కొంతమంది రౌడీ మూకలు అరాచకాలను కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. రుద్రూర్ మండలంలోని అంబెం ఆర్ గ్రామంలో బోధనకు వెళ్లే ఆర్టీసీ బస్సుకు మంగళవారం ఉదయం త్రుటిలో ప్రమాదం తప్పింది. అంబెం గ్రామం నుండి బోధనకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వర్ణి మ్యాట్రిక్స్ హైస్కూల్కు చెందిన స్కూల్ బస్సు రావడంతో దారి ఇద్దామనే ప్రయత్నంలో డ్రైవర్ బస్సును కాస్త పక్కకు తీశాడు. దీంతో ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు పక్కకు ఒరిగిపోయింది. గమనించిన బస్సు డ్రైవర్ బస్సులో ఉన్న ప్రయాణికులను కిందకు దింపారు. దీంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన వినాయకుడికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. వేద బ్రాహ్మణులచే సాంప్రదాయబద్ధంగా కుంకుమ పూజ నిర్వహించి ప్రసాద వితరణ గావించారు. రోజువారీగా వివిధ శాఖల ఆధ్వర్యంలో వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిస్తున్నారు. మంగళవారం నాటి పూజలో అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్పై సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని ఖండిస్తూ ఎడపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఎడపల్లి మండల పరిధిలోని సాటాపూర్ గేటు వద్ద ఆ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ రాస్తారోకో చేపట్టి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్పై అధికార కాంగ్రెస్ ప్రభుత్వం నిందలు వేయటం సరికాదని అన్నారు. రాష్ట్రంలో రైతులకు యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికార ప్రభుత్వం పట్టించుకోకపోవటం దురదృష్టకరమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల కాలంలో రైతులకు రైతు బంధు, రైతు బీమా, సరిపడా యూరియా, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని అన్నారు. సీబీఐ విచారణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఆకుల శ్రీనివాస్, దుబ్బాక రవీందర్ గౌడ్, బట్టు హన్మాళ్లు, నాగరాజ్, హుస్సేన్, కొండా సాయిలు, పరిగి సుమన్, గంగాధర్, దేరళి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం కోనసముందర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కిసాన్ కేత్ ఉపాధ్యక్షులు పడగల ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని కోరారు. అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పచెప్పడంతో టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. తప్పు చేయకుంటే సీబీఐ విచారణను ఎదుర్కోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ అంజమ్మ, గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలో శోభాయ
ఎలాంటి అపశృతులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. జిల్లా వ్యాప్తంగా నిరసనలకు దిగిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాజకీయ కక్షతోనే కాళేశ్వరంపై సిబిఐ విచారణ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.